వెల్కమ్, నమస్కారం, సత్ శ్రీ అకాల్, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు ఇజా వైబ్ న్యూస్. వీడు రాహుల్, వీడు రామ్. దేశంలో జరుగుతున్న ముఖ్యాంశాల కోసం వన్ అండ్ ఓన్లీ న్యూస్ ఛానల్ ఇజా వైబ్. ఇదొక వైబ్. పోయిన ఇయర్ ఎలాగో పోయింది. ఈ ఇయర్ నుంచి ఆయన కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటున్న హైదరాబాద్ యువత అది అవదమ్మా. పెరిగిపోయిన బీర్ రేట్లు, పెరిగానంటున్న జీతాలు, కొత్తగా తెరిచిన పబ్ లో అడ్డంగా దొరికిన పార్టీ యానిమల్స్, అమ్మాయి ప్రేమ కోసం డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి దెబ్బలు తిన్న యువకుడు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఫ్రీగా ఫుడ్ తిని 5 స్టార్ రేటింగ్ ఇస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్, అది చూసి వెళ్ళి ఫ్లవర్ అవుతున్న ఫాలోవర్స్. ఎంటర్టైన్మెంట్ కి పాంట్ షర్ట్ వేసి రాహుల్, రామ్, శ్యామ్ అని పేర్లు పెడితే మాటల్లో చెప్పలేని ఒక వైబ్, ఒక పదంలో కంటెంట్ కి చిరునామా. ఇస్సా వైబ్ యూట్యూబ్ ఛానల్. ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తున్నాం. ఇస్సా వైబ్. సో ఈ రోజు జరుగుతున్న అతి పెద్ద సంఘటనని కవర్ చేయడానికి వెళ్ళిన మన రిపోర్టర్ రామ్ లైన్ లో ఉన్నాడు. రామ్, చెప్పండి. సో రాహుల్ గారు, ఇక్కడ జరిగింది ఏంటంటే, ఒక 13 ఏళ్ల యువకుడు గత 2 సంవత్సరాల నుంచి ఒక 12 ఏళ్ల యువతిని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ యువతి కూడా ఆ బాలుని ప్రేమించడం జరిగింది. వీళ్ళు గత 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అదే ఈ రోడ్ చివర ఉంటున్న ఒక 32 ఏళ్ల వయస్సు గల సత్యం సుందరం అనే వ్యక్తి వీళ్ళిద్దరి ప్రేమ విషయం తెలుసుకొని ఆ బాబుని చాలా దారుణంగా కొట్టడం జరిగిందండి. ఇప్పుడు ఆ బాబు ఎలా ఉన్నాడు, తన సమాచారం ఏంది అని తెలుసుకోవడానికి ఆర్ఎంపీ రామారావు డాక్టర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాము. వావ్, సూపర్. చాలా మంచి ఈపీ న్యూస్ కవర్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఇందులో జరుగుతున్న వాస్తవాలు ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆ కుర్రాడు గాని ఆ అమ్మాయి గాని? వాట్స్ ద ప్రోగ్రెస్? సో రాహుల్ గారు, ఆ యువకుడిని దారుణంగా కొట్టిన సత్యం గారు మనతోటే ఉన్నారు. అసలు ఆ యువకుడిని ఎందుకు కొట్టారు, కొట్టడాల్సిన అవసరం ఏంది అని తెలుసుకుందాం. మీరు ఆ యువకుడిని ఎందుకు కొట్టారు సత్యం గారు? ఏం లేదు సార్, నా వయసు 32. అయినా కానీ ఒక పిల్ల లేదు, ఒక పోరీ లేదు. 2 ఒకటే కదండి. ఆ రెండిట్లో ఒకటి కూడా లేదంటున్నా సార్. సో ఓకే, సారీ సార్, చెప్పండి మీరు. అయితే ఎంత ట్రై చేసినా సంబంధానికి వెళ్ళినా కానీ ఎవరు చక్కగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అరే, ఇంకా జీవితాంతం ఇట్లానే ఉంటానా, సస్తానా అనే నాకు ఒక టెన్షన్. ఆ టెన్షన్లో నేనుంటే నా వయసులో సగం కూడా లేడు, వాడెట్లా రిలేషన్షిప్లో ఉంటాడని కొట్టినా. సో రాహుల్ గారు, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సత్యం గారు కేవలం ఒక కుళ్ళుతో ఆ యువకుడిని కొట్టడం జరిగింది. అంతే అంటారా మీరు? అంతే, ఒప్పుకోవడం కూడా జరిగింది. మీరు ఎంత దారుణంగా కొడితే ఆ యువకుడు డైరెక్ట్ ఆర్ఎంపీ రామారావు దగ్గరికి చేరాడు? నేనేమంత గట్టిగా కొట్టలేదు, జస్ట్ ఏం రాని ఇట్లా అన్నా. వాడేదో పని మీద ఆర్ఎంపీని కలవనికి పోయాడు. ఓకే, సో ఇది సార్ ఇక్కడ జరుగుతున్నది. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాహుల్ గారు. సైనింగ్ ఆఫ్. మీ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మన ప్రియతమ నాయకుడు వచ్చాడు. సార్ నాయకుడు కాదు సార్. యా, ఇప్పుడు మనతో ఒక బిజినెస్ మ్యాన్ మాట్లాడతాడు. కాదు సార్, అతను బిజినెస్ మ్యాన్ కూడా కాదు. ఇంకెవరైనా? అతను ఎవడో సార్, నాకు కూడా తెలియదు. మీరే ఎలా కూడా మేనేజ్ చేయండి. గెస్ట్ చేశారా ఈరోజు మనతో ఎవరున్నారు? ఓ, వచ్చేసారా? హాయ్ సార్. గెస్ట్ చేశారా ఈరోజు మనతో ఎవరున్నారు? నాకు తెలుసు మీరు గెస్ట్ చేయలేరు. ఇంతకీ మీరు ఎవరు సార్? ఇంతకీ నేను ఎవరంటే, ఒకప్పుడు నేను విజయవాడలో ఉన్నప్పుడు. చూసాను సార్, విజయవాడలో చూశాను. మీరు హైలైట్. ఆ రోజు మీరు అక్కడ. వెయిట్, నాది విజయవాడ కాదు. ఒకప్పుడు నేను జర్నీ ఇస్తున్నప్పుడు విజయవాడ మాత్రమే పార్కు సార్, చాలా ప్రశాంతంగా అనిపించింది. అంటే దానికి దీనికి సంబంధం ఏంటి సార్? అంటే ఈ ఇంటర్వ్యూ కూడా నాకు అంత ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్తున్నా. ఇంతకీ నేను ఎవరు నీకు తెలియదు అనుకుంటా. అబ్బే లేదు సార్, నాకు తెలుసు. మీ నోటి నుండే విందామని. అంటే నా తెలంగాణలో. ఇక్కడేనా సార్ మీరు? నా ఇల్లు తెలంగాణలో లేదు, నా వర్క్ ప్లేస్ తెలంగాణ అని చెప్తున్నా. అయితే మీరు ఆంధ్రానా సార్? నేను చెప్పాను ఆంధ్ర అని. అయితే మీరు తెలంగాణనా సార్? కాదయ్యా, మరి నాది ముంబై. అక్కడ నేను రీల్ చేస్తూ ఉంటా. యాక్చువల్లీ లాక్డౌన్ టైంలో స్టార్ట్ అయింది. నేను నా ఫ్రెండ్స్ కలిసి
అలర్ట్ 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 ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు కుదిరింది. అందరూ పదండి, మిస్ అవ్వకూడదు. ఎక్కడికి ఎక్కడికి? నేను ఇంకా లైవ్ లో ఉన్నా కదా, నా టైం సరికి 30 నిమిషాలు ఉంది. Stay tuned. Issa Vibe.